గుడ్ మార్నింగ్. హర్ హర్ మహాదేవ్. నేను మీ ప్రవీణ్ కుమార్ జుల్లు. మా ప్రయాణానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న పర్వత శృంఖలాలు ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి అన్నపూర్ణ రేంజెస్. అంటే ఇవి వచ్చేసి నేపాల్లో ఉన్నాయి. నేపాల్లో మనము పర్టికులర్గా పోఖ్రా వెళ్ళగలిగితే అక్కడి నుంచి ఈ దృశ్యాలను మనము స్పష్టంగా చూడవచ్చు. పోఖ్రా అనేది ఒక పెద్ద సిటీ నేపాల్లో. ఇక్కడ ప్రకృతిని చూస్తూ మనిషి మైమర్చిపోతాడనేది సత్యం. ఇక్కడి ప్రకృతి అందాలు, హిమాలయ పర్వతాలు, హిమాలయ శిఖరాలు చూస్తూ ఉంటే మనసు పులకరించిపోతుంది. పోఖ్రా నగరం నుంచి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సదాశివుని పర్వతము పైన ఈ శివుడి విగ్రహాన్ని మనము చూడవచ్చు. ఈ లొకేషన్ నుంచి మనము చూడగలిగితే గనక పోఖ్రా నగరాన్ని మొత్తము చాలా అద్భుతంగా స్పష్టంగా చూడవచ్చు. రాత్రి సమయాల్లో అయితే గనక ఆ నగరాల్లో ఉన్నటువంటి విద్యుత్ వెలుతురులో చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ప్రకృతి మనిషిని ఏ విధంగా మైమర్చి చేస్తుందో ఇక్కడికి వెళితే గనక మనము చూడవచ్చు. పోఖ్రా అనేది చాలా అందమైన నగరం. అక్కడి రోడ్లు, అక్కడ ఉన్నటువంటి జనాలే కానీ, ముందరి వ్యక్తితో వ్యవహరించే శైలి కానీ పోఖ్రా నగరంలో చాలా అద్భుతం, చాలా మంచిగా ఉంటుంది. పోఖ్రా నగరము దాదాపు మనకు కాఠ్మాండు నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనము చేరుకొని ఇక్కడి నుంచి మనము ముక్తినాథ్కి బయలుదేరవచ్చు. ఎవరైతే ముక్తినాథ్ వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు ప్రథమంగా పోఖ్రా నగరానికి రావాల్సి ఉంటుంది. ఈ పోఖ్రా నగరంలో ఈరోజు మేము సాయంత్రం సమయంలో ఏదైతే మార్కెట్ ఉందో దాన్ని వీక్షించడానికి మా మిత్రులతో సహా నేను బయలుదేరాను. ఇక్కడ మార్కెట్ మొత్తము దివ్యకాంతులతో మెరుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కనుక పోఖ్రాలో పోఖ్రా స్ట్రీట్ ఫెస్టివల్ అని ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు. దాదాపు వారం రోజులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. పోఖ్రా నగరం మొత్తానికి విద్యుత్ కాంతులతో నింపుతారు. ఏదైతే మనము కార్నివాల్ అంటామో అదేవిధంగా ఇక్కడ పోఖ్రాలో కూడా ఒక వారం రోజుల పాటు పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి వరకు ఈ కార్యక్రమాలు వీధుల గుండా జరుగుతాయి. భారీ ఊరేగింపులు, భారీగా మిత్రులు సమకూరటము అంటే అదొక వింత ప్రపంచం. దాన్ని చూస్తేనే మనము దాని అనుభూతి పొందగలుగుతాం. ఎంత చెప్పినా కూడా దాని అనుభూతిని మనము పొందలేము. ఫ్రెండ్స్, మీకు గనక వీలైతే గనక నేపాల్ యాత్ర తప్పకుండా చేయండి. దాంట్లో స్పెషల్గా పోఖ్రా సిటీ అనేది మాత్రం మిస్ కాకండి. పోఖ్రా నుంచి మనము ముక్తినాథ్ వెళ్ళాలంటే మెయిన్ స్పాట్ మనకు పోఖ్రానే. అక్కడ మేము వచ్చేసి హోటల్ యాత్రి అనే హోటల్లో మేము బస చేసినాము. అతను వచ్చేసి మాకు చిరకాల మిత్రుడు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నగరము. మైమర్చిపోతాం. కాకపోతే సరిపడా స్వెటర్లే కానీ, గ్లౌజ్లే కానీ, మంకీ క్యాప్సే కానీ తప్పకుండా క్యారీ చేయాలి. ఒకవేళ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇలాంటి వస్తువులు మాత్రం క్యారీ చేయాల్సింది. ఈ పోఖ్రాలో వీధిలో ఈ ఏదైతే షాప్స్ ఉన్నాయో ఇది వచ్చేసి హ్యాండ్ పెయింట్. ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ చేసి అమ్ముతారు. పెయింటింగ్స్ వాళ్ళ చేతితో వేస్తారు. ఏదో ప్రింట్అవుట్లు తీసి కాదు, వాళ్ళ చేతితో స్వయంగా వాళ్ళు పెయింట్ చేస్తారు, ఆర్ట్ వేస్తారు. చేసి దాన్ని దాదాపుగా సేల్ చేస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి యాత్రికులు వస్తారు. వాళ్ళు ఆ పెయింట్స్ను పర్చేస్ చేసి
వాళ్ళ దేశానికి వాళ్ళ ఇంటిలో అలంకరణగా ఏర్పాటు చేస్తారు. ఫ్రెండ్స్, పోఖ్రా ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను. నేను పోఖ్రాకు రెండోసారి వెళ్ళాను. ఒకసారి మా భార్యతో పాటు నా సొంత వెహికల్లో వెళ్ళాను. ఈసారి వచ్చేసి మా మిత్రులతో పాటు ఈ పోఖ్రా నగరాన్ని విజిట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా లైట్ల మెరుపులు. దాదాపు 6 కిలోమీటర్లు ఇలాగే ఉంది విద్యుత్ కాంతులతో. పోఖ్రా నగరము పగటి సమయమా రాత్రి సమయమా అనే తేడా లేకుండా జనాలు వీధుల గుండా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇది వచ్చేసి స్టాల్లో వెళ్ళాము. అక్కడ వచ్చేసి జాకెట్లు చూద్దామని చూడడానికి వెళ్ళాము. కాకపోతే అన్నీ బ్రాండెడ్ ఉన్నాయి. మనము ఎప్పుడైతే బ్రాండ్ కోసం చూస్తామో ఖచ్చితంగా ఇలాంటి లొకేషన్స్లో మనము మంచి బ్రాండ్లని మనము తీసుకోగలుగుతాము. ఎందుకంటే ఇక్కడి నుంచే మౌంట్ ఎవరెస్ట్ ట్రెక్కింగ్కి సంబంధించిన సరుకులే కానీ, అన్నపూర్ణ మౌంటైన్ని ట్రాక్ చేసే వాళ్ళే కానీ, మౌంటైనర్స్ క్లైంబింగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు సంబంధించి వస్తువులు ఇక్కడ చాలా దొరుకుతాయి. కాకపోతే ప్రైస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆ మన్నిక అనేది, ఆ క్వాలిటీ అనేది వేరే ఎక్కడ రాదు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. $7,500. అదే ఉన్నా సార్ ట్యాగ్ లైన్ అది 3,500.